హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. వారణాసి సినిమాలో మహేష్ బాబు నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అందులో ఆయన ఒక సీన్ లో రాముడిగా కనిపించబోతున్నారనేది ఆల్రెడీ టీం అనౌన్స్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇంకొక గెటప్ లో కూడా కనిపించబోతున్నారు అనేది రీసెంట్ గా వచ్చిన బిజినెస్ మ్యాన్ సినిమాకి సంబంధించి ఒక గ్లిమ్స్ లో కనిపించింది. సో ఆ గెటప్ ఏంటి, అది ఏ టెక్నాలజీనా లేకపోతే నిజంగానే ఇంకొక గెటప్ లో కూడా వారణాసి సినిమాలో మహేష్ బాబు కనిపించబోతున్నారా? దీనికి సంబంధించి మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఆయన విశ్లేషణ అందిస్తారు. హలో సార్. హలో గోవింద్. బిజినెస్ మ్యాన్ రిలీజ్ కి గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ బాబు ఇంకొక గెటప్ లో కనిపించారు. ఆ గెటప్ ఏంటనేది మీరు చెప్తే తెలుస్తుంది. సో వాస్తవానికి అయితే రాముడిగా మాత్రమే వారణాసి సినిమాలు కనిపించబోతున్నారు అన్నది రాజమౌళి టీం మనకి అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ఇంకొక గెటప్ కనిపిస్తుంది. ఆ గెటప్ ఏంటి, అది నిజమా లేకపోతే ఏదైనా టెక్నికల్ గా వాళ్ళు చేసిన మ్యాజిక్ అంటారా? మనకు తెలుసు, థర్డ్ టైము బిజినెస్ మ్యాన్ అనే సినిమా రిలీజ్ అయింది. సో ఆ మూడోసారి రిలీజ్ అయినప్పటికీ కూడా ఎన్ని థియేటర్లో ఆ సినిమాని రిలీజ్ చేశారు, ఎన్ని స్క్రీన్లో, ఆల్మోస్ట్ అన్ని స్క్రీన్లు కూడా హైయెస్ట్ ఆక్యుపెన్సీ కనిపించింది ఆ స్క్రీన్ వరకు. అంటే రిలీజ్ సినిమాలకు సంబంధించి ఇప్పటికే మహేష్ బాబు పేరిట రికార్డులో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. కలేజా అనేది ఇప్పుడు రిలీజ్లోనే తెలుగు సినిమాలకు సంబంధించి హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఇది ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు. ఆ తర్వాత బాహుబలి ఎపిక్ వచ్చేసి సో అన్ని రికార్డుల్ని దాటేసి అది 50 కోట్ల గ్రాసం కూడా సాధించడం మనం చూసాం. అది ఇక సపరేట్. అది దాన్ని యాక్చువల్ గా దాన్ని రిలీజ్ అంటాను కూడా, ఎందుకంటే అది సింగిల్ పార్ట్ గా కాదు, 2 పార్ట్లను కలిపి రిలీజ్ చేశారు. అది సో అది సింగిల్ ఒక కొత్త అనుభూతిని ఇవ్వటం కోసం దాన్ని రిలీజ్ చేశారని చెప్పాలి. సో దానికి ముందు వరకు కలేజా, అలాగే మురారి సినిమా, బిజినెస్ మ్యాన్ కూడా అది వరకు రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు మూడోసారి రిలీజ్ అయినా కూడా సో శని ఆదివారాలు మంచి కలెక్షన్స్ సాధించింది ఆ సినిమా అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా వేసే ముందు మహేష్ బాబు కెరీర్ కి సంబంధించినటువంటి ఒక గ్లిమ్స్ ని అందులో స్క్రీన్లలో ప్రదర్శించారు. సో సాధారణంగా మామూలుగా ఏదైతే లేటెస్ట్ సినిమా ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ సీన్ ఒకటి దాంట్లో ఉండటం అనేది సాధారణమే. సో అట్లాగే ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఏదైతే టైటిల్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు అఫీషియల్ గా, అందులో ఆయన నంది వాహనం మీద స్వారీ చేస్తున్నట్టుగా మహేష్ బాబు త్రిశూలంతో రావటం చూసాం. సో సరిగ్గా అది అది వచ్చిన తర్వాత వెంటనే మహేష్ మళ్ళీ శివుడిగా మారిపోయి నందీశ్వరుణ్ణి స్వారీ చేస్తున్నట్టుగా మనకి అక్కడ ప్రత్యక్షం అవటం చూసి అందరూ కూడా స్పెల్ బౌండ్ అయిపోయారు. అంటే శివుడి రూపంలో మహేష్ బాబును చూసి అందరూ కూడా ఇక అంటే ఒక రకంగా చెప్పాలంటే థియేటర్లు అన్ని కూడా మారుమోగిపోయినాయి అనమాట ఆ టైంలో, సెకండ్ల టైంలో. సో అది చూసిన వాళ్ళందరూ కూడా నిజంగా ఆశ్చర్యపోయారు. ఏంటి ఇది, నిజంగా శివుడి లాగా కనిపిస్తాడా, లేకపోతే వీళ్ళు కావాలని క్రియేట్ చేసి ఫ్యాన్సే దాన్ని అలా గ్లిమ్స్ ని తయారు చేశారా అనేటువంటి డౌట్లు వచ్చినాయి మనకి. ఆల్రెడీ ఆ రోజు జరిగినటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో అందులో రాజమౌళి అనౌన్స్ చేశారు. సో నేను ఒక ఎపిసోడ్ ఉంటుంది, అందులో శ్రీరాముడుగా మహేష్ బాబు కనిపిస్తారు. సో ఆయన ఎలా ఉంటారు ఏంటి అనేది నేను ఫోటోషూట్ చేసినప్పుడు నేనే ముగ్ధుడైపోయి ఆయన అందానికి ఆ ఫోటోషూట్ చేసిన ఫోటోని నేను నా వాల్ పేపర్ గా చాలా రోజులు పెట్టుకున్నాను. నేను అది నా మొబైల్ వాల్ పేపర్ అని కూడా ఆయన చెప్పాడు. సో అంతగా ఆయన కూడా ఆ సమ్మోహన శక్తి ఆయన కూడా ఆకర్షించింది రాజమౌళిని, రాముడు గెటప్. ఇప్పుడు రాముడితో పాటు శివుడిగా కూడా ఈయన కనిపించబోతున్నాడు అనేటువంటి ఒక స్పెక్యులేషన్ ఏదైతే ఆ బిజినెస్ మ్యాన్ సినిమా రిలీజ్ సందర్భంగా వేసినటువంటి గ్లిమ్స్ ఏదైతే ఉందో, కెరీర్ గ్లిమ్స్, అందులో కనిపించిందో ఇప్పుడు ఇలా కూడా కనిపించబోతున్నాడా అనేటువంటి ఒక రూమర్ అయితే వ్యాపించిపోయింది. సో కనిపిస్తాడంట అని, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ పేరు రుద్ర. ఆయన అక్కడ మనకు కనిపించింది టైటిల్ గ్లిమ్స్ లో త్రిశూలం పట్టుకొని, సో మామూలుగా తన రుద్ర గెటప్ ఏదైతే ఉందో ఆ గెటప్ లో తను కనిపించాడు. కనిపించాడు.
సో సినిమాలో కూడా నిజంగా అలాగా ఆయన కనిపిస్తూ ఉంటే శివుడి ఆకారాన్ని కూడా చూపిస్తారు, శివుడి రూపంలో ఉన్నటువంటి మహేష్ బాబును కూడా చూపిస్తారా అనేటువంటి ఒక క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలో కూడా నెలకొంది. నిజంగా చూపిస్తే బాగుంటది అలా. మేబీ దాన్ని హైడ్ చేశారు రాజమౌళి. సో దీన్ని వీళ్ళు ఈ రూపంలో బయట పెట్టారు. సో ఇప్పుడు తాజాగా ఆ గ్లిమ్స్ ఏదైతే ఉందో కెరీర్ గ్లిమ్స్ లో ఎవరైతే దాన్ని రూపొందించారో ఆ గ్లిమ్స్ ని వాళ్ళు దీన్ని ఇట్లా బయట పెట్టారు అని చెప్పేసి అలాంటి ఒక అభిప్రాయం, ఒక వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో వినవస్తూ ఉంది. సో వారణాసికి సంబంధించి చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. సో ఒక చిన్నది మాత్రం బయట పెట్టారు, రాముడుగా కనిపించబోతున్నాడని గతంలో ఎప్పుడో వినిపిస్తూ ఉంది. నిజమా కాదా తెలియదు. నిజం అనేది రాజమౌళి ఆయన ఓపెన్ గా చెప్పేశారు, ఆయన శ్రీరాముడుగా కనిపిస్తాడు అనేది. ఒక ఫస్ట్ టైము ఒక పౌరాణిక పాత్రలో కొద్దిసేపు అది ఎంతసేపు డ్యూరేషన్ ఉంటుంది ఏంటి, ఏదో ఒక సీన్ కాదు, అది ఒక ఎపిసోడే ఉంటుంది మొత్తం. సో ఆ ఎపిసోడ్ ఎంత డ్యూరేషన్ ఉంటుంది, సో ఎంత సమయం స్క్రీన్ మీద ఆయన శ్రీరాముడిగా కనిపించబోతున్నాడు అనే ఒక ఆసక్తి కూడా, తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో కూడా ఉంది. సో ఎంతసేపు చూపిస్తారు, ఎన్ని సీన్లు తీస్తారు, మనం చూసేటప్పటికి ఎన్ని సీన్లు ఉంటాయి తెర మీద ఏంటనేది రాజమౌళి గారికి మాత్రమే తెలుస్తుంది అది. అయితే ఇప్పటికే ఈ సినిమా సంబంధించినటువంటి యాక్షన్ ఎపిసోడ్లు, క్లైమాక్స్ షూట్ కూడా ఆల్రెడీ చేస్తున్నారు అని చెప్పేసి మనకు సమాచారం అందుతోంది. క్లైమాక్స్ షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ షూటింగ్ అనేది జరగబోతా ఉంది. సో ఈ సంవత్సరం కల్లా, ఈ సంవత్సరం మీన్స్ 2026 చివరికల్లా సినిమా మొత్తాన్ని కూడా పూర్తి చేసేటువంటి ఒక సంకల్పంతో మేకర్స్ కృషి చేస్తూ ఉన్నారు. సో ఇంకా హనుమంతుడు ఎపిసోడ్ ఉంది, అంటే శ్రీరాముడు హనుమంతుడు ఎపిసోడ్. సో శ్రీరాముడుగా మహేష్ బాబు, హనుమంతుడిగా మాధవన్ పేరు వినిపిస్తూ ఉంది. సో ఇంకా ఆ ఎపిసోడ్ లో ఏ పౌరాణిక పాత్రలు ఉంటాయి, రావణుడు కూడా ఉంటాడు, కుంభకర్ణుడు ఎదురుగా ఉన్నాడు అని చెప్పి మనకు తెలిసి పృథ్వీరాజ్ సుకుమారన్ ఆ కుంభకర్ణుడి అంశతోటే ఇప్పుడు కుంభ అనేటువంటి ఆ పాత్ర ద్వారా అంశతో జన్మించాడు అనేటువంటి ఒక విషయం అయితే మనకి ఒక అవగాహన వచ్చింది మనకి. సో మరి శ్రీరాముడుగా ఈయన కనిపించినప్పుడు మరి రుద్రాన్ని ఎందుకు పేరు పెట్టాడు హీరోకి, ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో అంటే ఇరువురి అంశతోటి ఉండేటువంటి పాత్ర అయి ఉండొచ్చు అని చెప్పి మనకు అర్థమవుతుంది. అందుగురించి రుద్ర అనేటువంటి ఆ పేరు పెట్టడం జరిగింది ఆ క్యారెక్టర్ అని చెప్పేసి కూడా అర్థమవుతుంది. సో ఏదైతే ఇప్పుడు స్పెక్యులేషన్ బాగా బయటకు వస్తుందో శివుడుగా కూడా కనిపిస్తాడంట అని. సో నంది మీద మనకు తెలుసు శివుని వాహనం నంది అని చెప్పేసి, మరి ఆ నందిని అధిరోహించేవాడు శివుడే కాబట్టి సో ఖచ్చితంగా అది కూడా కొద్దిసేపు అయినా తెర మీద కనిపిస్తుంది అనేటువంటి ఏదైతే ప్రచారం ఇప్పుడు వచ్చిందో అది నిజమైతే బాగుండని చెప్పేసి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. సో ఆ రకంగా కూడా ఎలా ఉంటాడు ఏంటి అనేది ఒక శాంపుల్ గా కూడా రేపొద్దున ఒక పౌరాణిక పాత్రలు చేయాలంటే ఈయన చేయగలుగుతాడా లేదా మహేష్, సో ఆయన ఎలా కనిపిస్తాడు, ఇదంతా కూడా ఇప్పటిదాకా ఆయన అలాంటి ప్రయోగాలు ఎప్పుడు చేయలేదు కాబట్టి. కాకపోతే అల్లూరి సీతారామరాజు గెటప్ చిన్నప్పుడే వేసాడు ఆయన. సో తన తండ్రి చేసినటువంటి సినిమా ఆ గెటప్, సో అందులో ఆయన మెప్పించాడు కూడా బాగా. సో ఇప్పుడు ఈ పాత్రల్లో గనక ఈ తరహా ఆ గెటప్ ఆయన బాగా సూట్ అవుతాయి. ఎందుకంటే మనకి ఆయన ఎలా ఉంటుంది, ఆయన ముఖ వర్చస్సు ఎలా ఉంటుంది మన అందరికీ తెలుసు. సో ఇండియాలోని హ్యాండ్సమ్ యాక్టర్స్ లో మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్స్ తను ఒకడు అనేది కూడా అందరూ ఒప్పుకునేటువంటి విషయమే. ఎవరన్నా అందంగా ఉన్నారు అని చెప్పి పోలిక తీసుకురావాలంటే మహేష్ బాబునే పోలుస్తూ ఉంటారు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు ఏంటి, ఈ రకమైనటువంటి ఒక క్యూరియాసిటీ అయితే నెలకొని ఉంది. అదిగా ఒకవేళ ఇప్పుడు ఏదైతే ప్రచారం నడుస్తుందో అది మరి నిజమవుతుందా లేదా, రాజమౌళి ఏం చేస్తాడు ఏంటి, అదే కాకుండా ఇంకేమన్నా సర్ప్రైజింగ్ ఉన్నాయి ఆయన గెటప్లకు సంబంధించి, ఇవన్నీ కూడా ప్రశ్నలు అయితే ఉన్నాయి. మరి చూడాలి నిజంగా సినిమాలో ఏమేమి సర్ప్రైజులు మహేష్ బాబు గెటప్స్ సంబంధించి ఉన్నాయో. వెయిట్ అండ్ సీ. అలాంటి మీరు చెప్పిన అనాలిసిస్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఆయన రాముడిగా అద్భుతంగా ఉంటారు. అంటే మనం ఇప్పటివరకు గెటప్ చూడలేదు,
బట్ ఖచ్చితంగా మహేష్ బాబు గారికి రాముడి గెటప్ అద్భుతంగా ఉంటుంది. అది ఎంత ఆ గెటప్ లో చూడాలని ఫ్యాన్స్ ఎంత క్యూరియాసిటీ ఉందో, శివుడిగా కూడా కనిపిస్తే బాగుంటుంది అనే దానికి అంతే క్యూరియాసిటీ ఉంటుంది. సో చూడాలి రాజమౌళి గారు ఏం మ్యాజిక్ చేయబోతున్నారు వారణాసి సినిమాలో, మహేష్ బాబుని ఎన్ని గెటప్ లో చూపించబోతున్నారు అనేది మనకి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వస్తాయి కానీ తెలియదు. సో చూసారు కదండి వారణాసి సినిమాకి సంబంధించి అనాలిసిస్. రాముడి గెటప్ లో అయితే కన్ఫర్మ్ గా ఆయన కనిపించబోతున్నారు. అలాగే శివుడిగా కూడా కనిపిస్తారా లేదా అనేది తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సో చూస్తూ ఉండండి తెలుగు ప్రభా టీవీ.